హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ, వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం ఆలస్యం అవుతున్నందుకు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో అండ్ మంచి మంచి అప్డేట్స్తో అయితే నేను మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ అప్పటి వరకు దయచేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మన దసరా నవరాత్రుల టైంలో వీడియోస్ తీసాను, కానీ అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది. సో ఈ వ్యూ అయితే నేను బయట నుంచి చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. సో చూడండి. ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్గా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు పున్నమి ఘాట్లో అరేంజ్ చేసిన అమ్మవారి సెట్ని అయితే చూడడానికి వెళ్ళండి. అండ్ వెళ్ళే ముందు వాటర్ ఫ్లో గురించి అప్డేట్ తెలుసుకొని వెళ్తే కనుక సడన్గా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మొన్న నైట్ అయితే సడన్గా అందరినీ పంపించేయడం జరిగింది. సో అలా జరగకుండా ఉండాలి అంటే వాటర్ ఫ్లో అప్డేట్ గురించి తెలుసుకొని ఓపెన్గా ఉన్న టైంలో మీరు వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ అన్ని రోజులు ఓపెన్గానే ఉన్నాయి. బట్ అలా వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న టైంలో మాత్రం సడన్గా మొన్నొక్క రోజు మాత్రం పంపించేయడం జరిగింది. అదేవిధంగా గొల్లపూడిలో పెట్టిన ఎగ్జిబిషన్ని కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మీరు విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయాలని నేను హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. సో నేను అమ్మవారి గుడికి సంబంధించిన వీడియోలు అయితే ఈ ఇయర్ అప్లోడ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేస్తాను. సో ఇది బయట నుంచి అమ్మవారి చూస్తున్నారు కదా, అమ్మవారి గుడికి సరౌండింగ్స్లో ఉన్న వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇది రెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ చల్లటి వాతావరణంలో ఇలా ఫ్లైఓవర్ మీద నుంచొని ఇలా చూస్తూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఈ ఫీలింగ్ని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు అనేది మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చూస్తుంటే కన్నుల పండులా అనిపిస్తుంది కదా. సో ఈ ఫీలింగ్ని తప్పకుండా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త పాటించండి. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. చాలా టైం పడుతుంది కాబట్టి దర్శనానికి ముందే మీరు ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వెళ్ళడం చాలా బెటర్. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా. అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ లేట్ అవుతున్నందుకు మాత్రం అస్సలు తిట్టుకోకండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.